శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 23 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి సాయంకాలం 5 గంటల 8 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత నవమి తిథి వచ్చింది. ఉత్తరా నక్షత్రం ఉదయం 9 గంటల 8 నిమిషాల వరకు ఉంది. తర్వాత హస్తా నక్షత్రం వచ్చింది. సోమవారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది. ఈ శ్రీవత్స యోగం విశేషమైన లాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఉదయం 9 గంటల 8 నిమిషాల్లోపు శ్రీవత్స యోగం వల్ల విశేషమైన లాభం చేకూరుతుంది. మీ పనులు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి లభిస్తుంది, ధనలాభం చేకూరుతుంది. ఉదయం 9 గంటల 8 నిమిషాల తర్వాత పని మీద బయటికి వెళితే హస్తా నక్షత్రం వచ్చింది కాబట్టి సోమవారం హస్తా నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది కాబట్టి ఇది కార్యహానిని కలిగిస్తుంది. కాబట్టి ఉదయం 9 గంటల 8 నిమిషాల తర్వాత హస్తా నక్షత్రం వస్తుంది, వజ్రయోగం ఉంటుంది, కార్యహాని, మీ పనుల్లో సమస్యలు వస్తాయి. కాబట్టి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకుని వెళ్ళండి. అద్దంలో మీ ప్రతిబింబం చూసుకుని వెళితే ఉదయం 9 గంటల 8 నిమిషాల తర్వాత వజ్రయోగం ఉన్నప్పటికీ కార్యహాని జరగదు. మీ పనులు విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. ఇంకా వీలైతే ఆవుకు అట్టిపండు తినిపించి వెళ్ళండి, అద్భుత ఫలితాలు లభిస్తాయి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి హస్తా నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన చంద్రుడు కన్యా రాశిలో, బుధుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, ఆందోళన ఉండే సూచనలు ఉన్నాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే చంచలమైన మనస్సు ఉంటుంది, దాన్ని పక్కన పెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. 12 రాశుల వాళ్ళు నిర్ణయాలు స్థిరంగా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు ధనుసు రాశిలో, గురువింట్లో, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. దీనివల్ల అధికారులను కలుసుకొని ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అలాగే రాజకీయ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ ఉన్నవాళ్ళు కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి కూడా రవి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా యోగిస్తుంది. తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరా నక్షత్రం ఉంది. ఈ ఉత్తరా నక్షత్రము ఉదయం 9 గంటల 8 నిమిషాల వరకు ఉంది. ఈ ఉత్తరా నక్షత్రం ఉన్న సమయంలో ఉత్తరా నక్షత్ర బలాన్ని బట్టి గృహారంభము, గృహప్రవేశము ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అయితే ధనుర్మాసం కాబట్టి బాగా అత్యవసరం అయితేనే చేసుకోవాలి. ఎందుకంటే ధనుర్మాసంలో నిలబడతారు కాబట్టి శుభ కార్యక్రమాలు చేయరు. అలాగే ఉత్తరా నక్షత్రం ఉదయం 9 గంటల 8 నిమిషాల వరకు ఉంది కాబట్టి ఈ సమయంలో అన్నప్రాసన, నామకరణం, సీమంతం లాంటి కార్యక్రమాలు అయితే చేసుకోవచ్చు. వాటికైతే దోషం ఉండదు. భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందడానికి కూడా ఈ ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది. అంటే మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే దానికి సంబంధించిన హక్కులు పొందడానికి ఉదయం 9 గంటల 8 నిమిషాల వరకు బలం బాగుంది. ముఖ్యమైన తీర్థయాత్రలు చేయటానికి, కీలకమైన ప్రయాణాలు చేయటానికి ఉత్తరా నక్షత్ర బలం అనుకూలిస్తుంది. ఎవరికైనా గ్రహదోషాలు ఉన్నట్లయితే ఆ గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి మొక్కలు నాటడానికి, చెట్లు నాటడానికి కూడా ఈ ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది. ఉదయం 9 గంటల 8 నిమిషాల్లోపు ఉత్తరా నక్షత్ర బలాన్ని బట్టి కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా చాలా అద్భుతమైనటువంటి బలం కనిపిస్తుంది. కొత్తగా వాహనాలు నడపడానికి కూడా ఈ ఉత్తరా నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. ఉదయం 9 గంటల లోపు అంటే ప్రత్యేకంగా 9 గంటల 8 నిమిషాల్లోపు ఉదయం ఈ పనులు చేసుకోవచ్చు. ఉదయం 9 గంటల 8 నిమిషాల తర్వాత హస్తా నక్షత్రం వచ్చింది. ఈ హస్తా నక్షత్రం ఉన్న సమయంలో కూడా అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కొత్తగా వాహనాలు కొనటానికి, కొత్తగా కొన్న వాహనాలను మొదటిసారి ఉపయోగించుకోవటానికి, ఉన్న వాహనాలు అమ్మటానికి హస్తా నక్షత్ర బలం పనిచేస్తుంది. అలాగే రత్నాలు కొనటానికి, వాటిని ధరించడానికి కూడా హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి హస్తా నక్షత్రం మంచిది. కొత్తగా ఎడ్యుకేషనల్ సెంటర్స్ ప్రారంభించడానికి హస్తా నక్షత్రం అనుకూలం. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళడానికి అంటే గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి మీకు కావాల్సిన పనులు చేయించుకోవటానికి కూడా హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. ఉదయం 9 గంటల 8 నిమిషాల తర్వాత హస్తా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి.
మేషరాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. అంటే తల్లిగారికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. తల్లిగారి ఆరోగ్యం బావుంటుంది. తల్లి తరపు ఆస్తిపాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో గూడా పూర్తిగా సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. ప్రతి పనిలో కూడా సంతోషం ఉంటుంది. జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు మేషరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు రాజకీయ రంగంలో చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. రాజకీయ వ్యవహారాల్లో కూడా చాలా చక్కగా ఎదుటి వాళ్ళ మనసెరిగి మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. అభిరుచిగా మాట్లాడే సూచనలున్నాయి. కాబట్టి రాజకీయ రంగంలో అద్భుతంగా రాణించే యోగం వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి చాలా కాలంగా ఉన్నటువంటి కోర్టు కేసుల్లో ఉపశమనం లభిస్తుంది. కోర్టు కేసుల్లో విజయం మిమ్మల్ని వరించేటటువంటి సూచనలు మిథున రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో చాలా వరకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. వ్యతిరేక ఫలితాలేవి ఉండవు. దైవ దర్శనం ఉంటుంది. దానివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి విద్యారంగంలో మంచి పురోభివృద్ధి లభిస్తుంది. అంటే పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే ఆ ఉద్యోగం కూడా ఖచ్చితంగా లభించే సూచనలు కన్యారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అంటే ఉద్యోగ ప్రాప్తి యోగము, విద్యారంగంలో అత్యుత్తమ స్థాయి, ఈ రెండు కూడా కన్యారాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు శత్రుత్వాలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వేరే వాళ్ళతో గొడవలు పడకుండా జాగ్రత్తగా ఎదుటి వాళ్ళతో మాట్లాడటం ఈరోజు తులారాశి వాళ్ళకి చాలా అవసరం. అందులోనూ బంధువులతో మిత్రులతో మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే వాళ్ళతో చిన్న చిన్న విషయాలకి గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి అనారోగ్య చింతన ఎక్కువగా ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. మనోచాంచల్యం ఉంటుంది. చంచలమైనటువంటి మనస్సును నియంత్రణలో ఉంచుకున్నట్లయితే అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో పూర్తిగా అనుకూల ఫలితాలే రాకుండా అప్పుడప్పుడు చిన్న చిన్న విఘ్నాలు కూడా కలుగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా ప్రయాణాల్లో విఘ్నాలు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు వెల్లుల్లిపై దగ్గరుంచుకోవటం, దుర్గానామం, ఆంజనేయ స్వామి నామం స్మరించుకోవటం, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకోవటం, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకోవటం చేసి ప్రయాణాలు చేస్తే ధనుసు రాశి వాళ్ళకి ప్రయోజనాలు చేకూరుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ద్వితీయంలో చంద్రుడు ఉండటం వల్ల అనుకూల ఫలితాలు ప్రారంభమవుతాయి. వాళ్ళు ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సానుకూల పరిస్థితులు మకర రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని చేస్తున్నా సరే ఆ పనిలో కొద్దిగా విఘ్నాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో విఘ్నాలు అధిగమించినట్లయితే అంతిమంగా విజయాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. రుణ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఏదో ఒక విధంగా ధనం సమకూరుతుంది. అప్పులన్నీ తీర్చివేయగలుగుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. దానివల్ల వ్యాపార పరంగా కూడా ప్రశాంతతను పొందగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే సోమవారం కాబట్టి చంద్రుడికి సంబంధించిన సోం సోమాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. సోం సోమాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి, అలాగే వ్యవసాయ సంబంధమైన పనులు, అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవడానికి చంద్రహోర అనుకూలిస్తుంది. స్త్రీలను కలుసుకొని ముఖ్యమైన విషయాలు చర్చించడానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. నూతన ఆభరణాలు ధరించటానికి, వెండి పాత్రలు ఉపయోగించుకోవటానికి, తెలుపు వస్తువుల వ్యాపారానికి, వీటన్నిటికీ కూడా చంద్రహోర విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు.
ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.